ఏం యాదగిరి నమస్తే. ఏం తాగుతారా? కాఫీ. 3 కాఫీ, 1 హార్లిక్స్, పెప్సీ, థమ్స్ అప్ కూడా. వాడికేమో హార్లిక్స్, దానికేమో థమ్స్ అప్, మాకేమో కాఫీ. అబ్బాయి హార్లిక్స్ నాకురా. నేను చిన్నప్పటి నుంచి హార్లిక్సే తాగుతాను. మా మామ కూడా ఇదే తాగేది. సారీ సార్, ఖాతా బాగా పెరిగిపోయింది సార్. ఎంతైందండి యాదగిరి? 500 దాటిపోయింది సార్. ఎప్పుడు ఇస్తారు సార్? 500 కదా, 1000 దాటాకి తీసుకుందా కదా కంగారెడ్డి. అలా అంటే కుదరదు సార్. ఎప్పుడు ఇస్తారో చెప్పండి సార్. పోనీ 30 రోజులు ఆగు. 30 రోజులా? అమ్మో, అసలు కుదరదు సార్. ఎప్పుడు ఇస్తారో చెప్పండి సార్. పోనీ 4 వారాలు ఆగు. 4 వారాలా? అస్సలు కుదరదు. ఎప్పుడు ఇస్తారో చెప్పండి సార్. మరి దారుణమై నువ్వు. పోనీ ఒకే ఒక్క నెల ఆగు. ఒకే ఒక్క నెల అయితే ఓకే. నిజాయితీ గల కుర్రాళ్ళు. ఏంటి అలా చూస్తున్నారు? వీడు సామాన్యుడు కాదు అనుకుంటున్నారు కదా. ఇటు కదరా, అటు 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 చూడండి రా. ముందు నువ్వు చెప్పినట్టు ప్రతి మగాడికి ముందొస్తాను అంత అవసరం అంటావా? నో డౌట్, చాలా అవసరం. సీరియస్ గా అంటున్నావా, జోక్ చేస్తున్నావా? జోక్ చేయడానికి నేనెందుకు? మన అమీన్ గడు ఉన్నారు కదా. సీరియస్ మ్యాటర్ రా, నిజంగానే చెప్తున్నాను. దున్నపోతే దున్ని చావాలి, మగాడు తిరిగి చావాలి. మేమంతా రెడీ మావా. ఎక్కడికి? సినిమాకా? జోక్ చేయకు మావా, మేము ముందొస్తాను భవన్ కి రెడీ. వెరీ గుడ్, పదండి స్టేడియం కి. స్టేడియం కి ఇప్పుడు ఎందుకురా? స్టేడియం అంటే ముందస్తు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసే పిచ్చిరా. పదండి. ప్రాబ్లం ఏముండదుగా. నాలాంటి మ్యాచ్ రెఫరీ ఉండగా మీకేంటో ప్రాబ్లం? నెవర్. తొందరగా పదండి, లేదా వంశీ కూడా చెల్లెవడు. చెప్పు రాజేష్. వీళ్ళంతా నా ఫ్రెండ్స్. సైలెంట్. హలో పాన్సా. నాకు తెలుసు, ఆల్ఫోన్సా. సైలెంట్. హాయ్ తాజ్. ముంతాజ్ రా, ముమ్ము సైలెంట్. హాయ్ విమలా, రోసి, రమ్య, ఆర్తి, కరీనా, అందరూ రండి. ఏ చుట్టూ అక్కడ కాదు, ఇక్కడ. అక్కడదు, ఇక్కడే ఇక్కడే. మరి మొదలెడదామా? ఏంటి? 4 స్తంభాలాట. అమ్మో. రెడ్డి గారా? మన రెడ్డి గారే. రెడ్డి గారు రాకొచ్చారు. అందుకే నిన్న ఒకసారి చూసిపోదామని వచ్చాను. మీరు పోదండ్రా. దూరిపోండి. ఓ రెడ్డి గారు ఏమిటి చాలా వేడిగా ఉన్నారు? దుల్లాగా టేషన్లు ఎండిపోతుంటే బాడీలోకి ఏడు తీసుకోక తప్పట్లేదు. మరి దూరిపోండి. ఒరే వెంకటేష్, కూల్ వాటర్ ఇవ్వరా, రెడ్డి గారు వేడి దించుకుంటారు. కూల్ వాటర్ తో దిగిపోయే ఏడు కాదు నా కాడి ఆసాలే. ఎవరిని వదలు మాకండి. ఆడా మాగా ముసలా ముసగా మొత్తం తీసుకొచ్చాడు. కొప్పయ్యండి. ఆ పైన గీకుడు పడితే చేతులు వేస్తావా? పండింది. ఈసారికి ఇంతేనే. మళ్ళీ వచ్చినప్పుడు అసలు ఆట ఆడుకుందాం, సరేనా? వీడెవడ్రా బాబు? అమ్మో, ఎవరై ఉంటారు? కస్టమర్ అయి ఉండొచ్చు, పోలీసులు అయి ఉండొచ్చు. ఎవడ్రదే? ఎవడు బే? ఏట్రా ఇది ఏమన్నా శోభనమా? పని మొత్తం నాకు తీసుకురావడానికి దాక్కురండి. అబ్బా వస్తారులేండి రెడ్డి గారు. మీరు గోకోరు, మమ్మల్ని గోకనివ్వరు. నీకు ఒకటి ఎక్కువైపోయింది. ఏట్రా ఈ లోపల పడిపోయే ఉన్నాడా, లేకపోతే మిమ్మల్ని చూసి పడిపోయాడా? ఏమో సార్, మేము వెళ్ళేసరికి పడిపోయి ఉన్నాడు. ఇదేట్రా? ఈ రూమ్ లో 2 అమ్మాయిలే ఉన్నారు సార్. లేడీస్ కూడా సెటప్ చేసేస్తారా ఏంటి? చాలే ఊరుకుందరు. ఇప్పుడు నిండుగా ఉంది. నువ్వు తప్పుకోయా. ఈ బక్కోడు మరీ రెచ్చిపోతున్నాడు. ఏరా నా కాళ్ళు ఎదురుకుండానే దాని భుజం మీద చెయ్యి. మీ వెనకాల చెయ్యి వేశాను సార్. మీరు అటు తిరిగినప్పుడు వేశాను, ఇటు తిరిగినప్పుడు తీయడం మర్చిపోయాను. ఏరా ఈ దీని సంగతి? ఈడు పెద్ద ముదురు సార్. లోపల రగులుతోంది మొగల పొద అన్న రేంజ్ లో రెచ్చిపోతున్నాడు సార్. ఏవే ముదురు కాబట్టి కుదురుగా ఉండనివ్వలేదు ఒక్క క్షణం కూడా. బెడ్రూమ్ విషయాలు బయట చెప్పకూడదు. ఈడేట్రా ఓవర్ వర్క్ చేసి నీరసం వచ్చి పడిపోయి ఉంటాడు సార్. నీళ్ళి యారా ఓవర్ వర్క్ చేసావా?
వీడి కాంబినేషన్ ఎవర్రా ఇవ్వండి సార్. ఏం చేద్దామని వెళ్ళేవరా దీనికి ఆడికి ఏదో చేద్దామని వెళ్ళాను సార్. తీరా వెళ్ళాక ఏం చేయాలో అర్థం కాలేదు సార్. దానికి కాలంత లేవు, నీకు ఎలా కావాల్సి వచ్చిందేట్రా? బుల్డోజర్ అంతటా అండి నేనే తల కిందలైపోతాను, నువ్వేం చేద్దామంట్రా? బుల్డోజర్ సందులోకి బుల్ స్క్వాటర్ వెళ్తున్నాయండి. అబ్బా ఏమే అంత ఉందా? అంతా లేదు ఇంత లేదు, ఏమీ లేదు. అసలు ఎలా కుదురుతుందిరా లేడీస్ లేడీసు? అమెరికా స్టైల్ అనుకుంటా సార్. కాకినాడ గాజేయం కాదు. ఏమే మా గాడెవరు దొరకలేదా నీకు? అసలు ఏ సెక్షన్ కింద కేసు పెట్టాలి వీళ్ళ మీద? ఒక్కసారి మా గాడే నా తల్లో పూలు పెట్టుకుని నీ చెవులో పూలు పెడదాం అనుకున్నా. ఈ పీరియడ్ తోటి ఈ పియాసలు వేసావంటే ముక్కుజీ దిగిపోతే అనుకున్నావు. ఏరా ఏ ట్రైన్ దొంగ సూపులు చూస్తున్నాడు? అష్టాచమ్మ ఆడుతున్నాడు సార్ రూమ్ లో. అవును సార్, నాకు ఏ కార్యక్రమం మొదలు పెట్టేటప్పుడైనా అష్టాచమ్మ ఆడటం అలవాటు సార్. అష్టాచమ్మ ఆడుకునేవాడు వీడికి ఎదురు రావడం, ఇంటికాడో అరుగు మీద కూర్చుని వాడుకోవచ్చు కదా. ఏమే నిజంగానే అష్టాచమ్మ ఆడా? నిజంగానే అష్టాచమ్మ ఆడా? ఏమీ చేయలేదా? ఏమీ చేయలేదు. ఆహా అరే అబ్బాయిలు, ఈ నలుగురికి సాకిరే పెట్టండి రా. సార్ ఈ ఒక్కరు వదిలేండి సార్. అంటే ఇంకోసారి చేద్దామనే తప్పైపోయింది సార్, ఇంకోసారి వదిలేండి సార్. తప్పు చేసినోడికి శిక్ష తప్పదు రే. మీ నలుగురికి ఒక్క సంవత్సరం చెప్పకూడదు దీని పెత్త. క్షమించండి సార్, మా ఫ్యూచర్ పాడైపోతుంది. ఒక్క గుండీ లేపదీసి చేతులు ముందుకు జాబి నిలబడండి. ఎందుకు సార్? చెప్పినోడు చేయమన్నా చంపెత్తరా. అది రోల్ గోల్డ్ సార్. తీసుకోండి అది సార్. బావా ఎందుకు అరుస్తావు? ఈ రోజు సండే, షికారికి తీసుకెళ్ళిపోతే కరుస్తాను కూడా. నీతో ఏ బేకర్ గాడు రాడు. నీకన్నా బేకర్ ఆడున్నాడు. నిన్ను అది కాదు బావా, ఓ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాను. ఏంటని అడగవే? అడగకపోయినా చెప్పి చంపుతావుగా, చెప్పు. గుడ్. ఫస్ట్ జూ పార్క్. నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది. నాకన్నా ఇంపార్టెంట్ వర్కా? ఏ వర్క్ అయినా నీకన్నా ఇంపార్టెంటే. యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. యు ఆర్ ట్రబ్లింగ్ మీ. ఓకే బాయ్. బావా, అత్తయ్య అత్తయ్య చూడు బావా. డోంట్ డిస్టర్బ్, సీరియల్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. పాపం పద్మిని, పోయిన వారమేమో కళ్ళు పోయినాయి, ఈ వారమేమో కడుపు వచ్చింది. దానికి ఒకటి పోయినా ఇంకొకటి వచ్చిందిగా. ఆ సోదంతా చూస్తే నీకు నాకు ఏమొస్తుంది? మూడ్రా జోకరు. రేయ్ ఒక్క జోకర్ లేదురా. వీడున్నాడు కదరా జోకరు. నేను జోకర్ అయితే నువ్వు ఆటిందానివా? రేయ్ ముందు కార్డు కొట్టరా. ఇది రేయ్ ముక్కేరా. రేయ్ ఎన్నిసార్లు లెక్క పెట్టినా 13 కార్డులేనరా. 13 ఇచ్చుకుని 14 కొట్టు. కొట్టా దీని గంట సేపు. థ్యాంక్స్ రా మామా. షోనా ఫుల్ కౌంట్ ఇక్కడ. అసలు వీడిని అనాలరా, ఇందాక తీసిన మొక్కేస్తే నాట అయిపోతుందిగా. అంటే ఇందా నుంచి నా మొక్కలు చూస్తున్నావు నువ్వు? నేను చూడలేదు, నువ్వే చూపించావు. రేయ్ కబుర్లు లాపి ముందు డబ్బులు తీయండి. ఏం డబ్బులు? ఊరు నుంచి వస్తేనే. ఎవడని తీయాలో రాసుకోనాయనా. ప్రామిసరీ నోట్ మీకు సంతకం పెట్టించుకోవద్దు. నీ అబ్బా డబ్బులు దే. హలో బావా, ఇదన్నమాట మీ కంబైన్డ్ ప్రిపరేషన్ ఫర్ జాబ్. బావా శ్రీదేవి. అవునరా నా మరదలే. కాబోయే పిల్లవని చెప్పలేంట్రా మావా. అచ్చా నువ్వు చెప్పినట్టే ఉందిరా మా చెల్లెమ్మ. ఏం చెప్పాడేంటి? నువ్వు చాలా బాగుంటావని, వీడికి నువ్వంటే చాలా ఇష్టం. కానీ ఒక్క విషయంలో మాత్రం మా వాడికి మీరు నచ్చలేదు. ఏ విషయం? మీకు నాగార్జున అంటే మా ఇష్టం అంట కదా, అందుకే అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటాడు మా వాడు. ఊరుకుంటారా. అది సరే కానీ మీ ఫ్రెండ్స్ నాకు ఇంట్రడ్యూస్ చేయవా? వై నాట్. వీడు రాజేష్. రాజేష్ ఐ సీ. అచ్చా నువ్వు చెప్పినట్టే ఉన్నాడు బావా. ఏం చెప్పాడంటే వీడికి అంటే కొంచెం అభిమానం ఎక్కువ. ఏం చెప్పాడంటే నల్లకుండను బోర్లించి తలపై వెంట్రుకలు అతికించి చాక్పీస్ తో కళ్ళ దగ్గర 2 పళ్ళ దగ్గర 16 గీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడని చెప్పాడు. అంతే కదా బావా? మరి ఇతని పేరేంటి? నాకు తెలీదు. నేను చెప్తా. ఇది ఆమెన్.
ఇదే ఐ మీన్ దేశం ఉగాండా, ఆకారం కొబ్బరి బోండా, మనిషి మేడ్ ఇన్ గుంటూరు. కరెక్టా? మరి ఇతని ఎందుకులే రవికాంత్. రవికాంత్ పేరులోనే రవి కాంతి, ముఖం చూస్తే ప్రేత కళ. అలాగే చెప్పావు కదా బావా? అలా చెప్పాడా? చెప్పే ఉంటాడు. మీ ప్రిపరేషన్ కార్డ్స్ అయినా మందు ఎక్స్ట్రా వగైరా? అబ్జర్వ్ ఎంత మాట అన్నావమ్మా? ఈ పవిత్రమైన కాంపౌండ్ లోకి ఏమి రావమ్మా. మేమే అప్పుడప్పుడు కాంపౌండ్ లోకి వెళ్తా. అంటే అదే వాడు ఒక్కడికి అలవాటని చెప్పేలాగా వాడు వచ్చేసాడు. ఇంటికి నీ పని చెప్పా. ఎక్స్క్యూజ్ మీ, ఈ విషయం వాళ్ళ మమ్మీ డాడీకి చెప్పండి, మా పరువు పోతుంది. చెప్పకూడదు అనుకున్నాను కానీ ఇప్పుడు చెప్తాను. ఏదో అనవసరం విషయం గుర్తు చేసినట్టు నీ అమ్మాయికి. ఇట్స్ ఓకే, ఇట్స్ హ్యాపెన్. వీడి పేరేంటి? అది అల్బా వీడేం చెప్తాడు? ఏ అన్నారు? అమర్నాథ్ రాజా, వాడి గురించి చెప్పుకో. పేరులోని రాజా, బుద్ధి మాత్రం బుట్టపతి అని చెప్పావు కదా. అసలు వాడు ఎప్పుడు టైంకి రాడు, ఇప్పుడు వచ్చాడంటే వాడైపోయాడు. బావ ప్రేమతో బీర్లు తెచ్చాడు, తీసుకుంటారా? జాగ్రత్త, సేఫ్. ఇప్పుడేనా బీర్లు పట్టుకెళ్ళిపోతాడు రా. వీడు బీర్లు మొత్తం తాగేస్తాడు.